అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో టీఎస్ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. జస్ట్ ₹1000. అది తీసుకుంటే మీ వెబ్ ఆప్షన్స్ వస్తాయి, టాప్ కాలర్ లిస్ట్ వస్తుంది, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, తర్వాత బీ కేటగిరీ అన్నిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే మంచి కాలేజ్ కావాలి, మంచి బ్రాంచ్ రావాలి. సంతోషం, ఎవరైనా కూడా అట్లాంటిది ఆశిస్తాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆశించిన ర్యాంక్ రాకపోవచ్చు. అప్పుడు బ్రాంచ్ కాంప్రమైజ్ అవ్వడం కానీ, కాలేజ్ కాంప్రమైజ్ చేయడం కోసము మనసు ఒప్పుకోదు, విలవిల్లాడిపోతుంది. మంచి కాలేజీలో సివిలో కెమికలో అట్లాంటివి తీసుకోవాలంటే మనసు ఒప్పదు. కొన్ని కింది దూరం కాలేజీల్లో మల్లారెడ్డి లాంటి కాలేజీల్లో కంప్యూటర్స్ తీసుకుందామంటే కూడా ఇష్టం అనిపించదు. మేనేజ్మెంట్ కోర్టు చేయడం కోసము చాలా డబ్బులు ఖర్చించాలి, ఆ శక్తి ఉండదు. కొందరికి అది అవసరమని కూడా అనిపించదు. అప్పుడు ఒక పరిష్కారం ఉంది. తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తారు, ట్రెండ్కు భిన్నంగా ఆలోచిస్తారు. ఉన్నంతలో మెరుగైన నిర్ణయం తీసుకొని తమ పిల్లలకు న్యాయం చేస్తారు. మిత్రులారా, బాగా ప్రచారం పొందినంత మాత్రాన అద్భుతమైనవి కావు, ప్రచారం లేనంత మాత్రాన అవి చెడ్డవి కావు. కాబట్టి ప్రచారం వల్ల మాత్రమే మనము కాలేజీలు కానీ బ్రాంచ్లు కానీ ఎంపిక చేసుకోవచ్చు. మల్లారెడ్డికి చాలా ప్రచారం ఉంటుంది, పనికి వాళ్ళ కాలేజెస్. సిఎంఆర్కు చాలా ప్రచారం ఉంటుంది, వాటి స్థాయి ఏంటో మనకు తెలుసు. కాబట్టి ప్రచారం ఆధారంగా మనము పొరపాట్లు చేయద్దు మిత్రులారా. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన పరిష్కారం ఇస్తాను. అది ఎట్లాంటిదంటే, కాలేజ్ అద్భుతం ఉంటుంది, బ్రాంచ్ అద్భుతం ఉంటుంది, చాలా దూరం ర్యాంక్ కూడా సీట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా, చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ర్యాంకు దూరం వచ్చినా మీరు ఎలాంటి చింత అవసరం లేదు. మీకు మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ ఎందుకు వస్తుంది అంటే, ఆ మంచి బ్రాంచ్లో కాస్త వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ వల్ల కొంతమంది భయపడతారు, కొంతమందికి సమాచారం ఉండదు, కొంతమందికి అర్థం కాదు. కాస్త లోతుగా సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ బ్రాంచ్లు పెట్టుకోవడం ద్వారా మీ కాలేజీ బ్రాంచ్ రెండు అద్భుతంగా ఉండేటువంటి మీ కళ అదనపు రూపాయి చెల్లించకుండానే సాకారం అవుతుంది. ఇప్పుడు నేను 3 బ్రాంచ్ల గురించి తెలియజేస్తాను. ఫస్ట్ 3 కాలేజీలు 3 బ్రాంచెస్. ఫస్ట్ నారాయణమ్మ అంటే హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనుకోవచ్చు, ఒక రకంగా ద బెస్ట్ కాలేజ్ అనుకోవచ్చు. నా దగ్గర మిత్రుడు, చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి యాదవ్ రెడ్డి అని, వాళ్ళ పాపకు 2000 ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయి ఎక్కడైనా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. మీకు సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, నారాయణమ్మ కానీ, జేఎన్టీ కానీ, ఓయూలో కానీ సిఎస్సి ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టాడో తెలుసా మీకు? నారాయణమ్మ సిఎస్సి పెట్టారు. జేఎన్టీ, ఓయూ, సిబిఐటి, విఎన్ఆర్ వదిలిపెట్టి చాలా పరీక్షించి అన్ని కాలేజీలు తిరిగి నారాయణమ్మ బెస్ట్ అని తెలిసాడు. అఫ్కోర్స్ కో ఎడ్యుకేషన్ ఉండదు, అదొకటే డిసడ్వాంటేజ్. ఇన్సైడ్ హాస్టల్ ఉంటుంది. ఒక రకంగా హైదరాబాద్లో నెంబర్ 1 కాలేజీలో సీటు మీకు ఓసీ వాళ్లకు దాదాపు 30,000 కూడా సీట్ వస్తుంది. మంచి బ్రాంచ్. ఏం బ్రాంచ్ అది? కాస్త డిఫరెన్స్ ఉంటుంది. అది ఈటీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 27,000కు 30,000కు వస్తుంది. లాస్ట్ 27,000, లాస్ట్ 2 కల్లా మారుంటుంది, 30,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఓసీ గర్ల్స్కి. అదే బీసీబీకి, బీసీడీకి 35,000, 40,000 కూడా వస్తుంది. బీసీఏ, బీసీసీ అయితే 40,000-50,000 వస్తుంది. ఎస్టీకి 50,000 వస్తుంది, 50,000 దాటి వస్తుంది. ఎస్టీకి 50,000-60,000 వస్తుంది. పీడబ్ల్యూడీకి ఇంకా ఎక్కువనే వస్తుంది. అంటే చాలా దూరం. ఈవెన్ ఓసీకి 30,000 కూడా
నారాయణంలో ఈసీతో సమానమైనటువంటి ఈటీ వస్తుంది, ఆల్మోస్ట్ ఈసీ. దీనికి మీరు ఆ సిలబస్ ఈ సిలబస్ పక్కన పెట్టుకుంటే 3-4 సబ్జెక్ట్ కంటే ఎక్కువ తేడా ఉండవు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఏంటి, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ సేమ్, కమ్యూనికేషన్ సేమ్, కొంచెం సిలబస్లో 3-4 పేపర్లు తేడా ఉంటుంది. సిఎస్సికి ఐటీ లాగా, సిఎస్సి ఏఐడి లాగా, సిఎస్సిలో స్పెషలైజ్డ్ కోర్సు లాగా ఇది ఈసీలో స్పెషలైజ్డ్ కోర్స్. దీనికి దానికి ఏం తేడా ఉండదు, సేమ్ సిలబస్. వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్ జాబ్స్ పోవచ్చు, వీళ్ళు కూడా క్వాల్కామ్ పోవచ్చు, వీళ్ళు కూడా ఇంటెల్ పోవచ్చు, వీళ్ళు కూడా రకరకాల జాబ్స్కి వెళ్ళొచ్చు. పేరు మాత్రమే తేడా, సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. మీరు కావాలంటే 2 సిలబస్ దగ్గర పెట్టుకోండి, చాలా వరకు సేమ్, ఆల్మోస్ట్ ఈసీ. అదే ఈసీ కావాలంటే మీకు చాలా తక్కువ, మీకు 12-13 వేల దీనికి సగం ర్యాంకుకు ఈసీ వస్తుంది. అదే 30,000 కూడా 12-13 అయిపోయేది 30,000 కూడా ఈటీ అయిపోతుంది. ఇది తెలివైన వాళ్ళు చేసేటువంటి మొదటి ఆప్షన్. దూరం ర్యాంక్ వచ్చేవాళ్ళు 10-15 లక్షలు వీళ్ళు పట్టుకొని అన్ని కాలే తిరిగి డబ్బులు తగలేసి ఇదంతా వృధా ప్రయాసమిత్తులారా. నేను ముందు నుంచి మేనేజ్మెంట్ సీట్ల కోసం ఎంకరేజ్ చేయడం లేదు. నారాయణమ్మ ఈటీ పెట్టుకోండి, మీకు అద్భుతమైనటువంటి కాలేజ్, అద్భుతమైన బ్రాంచ్, దూరం ర్యాంకు కూడా. ఇంకా రెండవది విఎన్ఆర్, అందరి కళ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బాచుపల్లిలో ఉంది, నారాయణమ్మ షేక్పేటలో ఉంది. ఇన్సైడ్ హాస్టల్ దీనికి కూడా ఉంది, చాలా చాలా బాగుంటుంది హాస్టల్. ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో సిబిఐటీని లాస్ట్ టైం విఎన్ఆర్ బీట్ చేసింది, కొద్ది కట్ ఆఫ్తో తేడా. ఫస్ట్ రౌండ్లో లాస్ట్ టైం సిబిఐటీ ముందుంది, కానీ సెకండ్ రౌండ్ కల్లా విఎన్ఆర్ బీట్ చేసింది. దీనిలో ఒక కోర్సు ఉంది, అది కూడా ఈసీ లాంటిదే, 40,000 ర్యాంక్ కూడా వస్తుంది, 40,000 ర్యాంక్ కూడా వస్తుంది. ఆ కోర్స్ ఏంటంటే ఈఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఇది ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఎంత మంచి కోర్స్ అంటే బిట్సాట్లో అనేక 40-50 ఏళ్ళ నుంచి ఒక ఉన్న కోర్సు 6-7 కోర్సెస్ ఉంటాయి, అందులో ఈఐఈ ఒకటి. ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ ఆల్మోస్ట్ మీ మూడింటికి కూడా ఒకే కంపెనీలకు ప్లేస్ వస్తే ఒకటే రకమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్క్యూట్ కోర్సెస్ అంటారు. సో ఇన్స్ట్రుమెంటేషన్ అనేది వెరీ ఓల్డ్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈసీలో పెరిగే ఆపర్చునిటీ ఇస్తే ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా చాలా ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి. సెమీ కండక్టర్స్ యూనిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఈఐ వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం ఉండబోతుంది. ఇది వెరీ ఓల్డ్ రేర్ కోర్స్ కాదు. ఎంసెట్లో పెద్దగా ఎక్కడ లేకపోవచ్చు, కానీ బిట్స్ పిల్ల 3 ఉంది, పిలానీలో ఉంది, గోవాలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇది విఎన్ఆర్లో ఉండేటువంటి ఈఐ. తెలివైన వాళ్ళు పెట్టుకునేటువంటి రెండవ కోర్సు దూరం ర్యాంక్తో 40,000 అయిపోతుంది. అదే బీసీబీ, బీసీడీ అయితే 45-50,000 వెళ్తుంది, బీసీ, బీసీడీ అయితే 50-60,000 వెళ్తుంది, ఎస్సీ, ఎస్టీ అయితే 60-70,000 కూడా వెళ్తుంది. చూడండి, 40,000 ఓసీ వాళ్ళకి సీట్ వస్తుంది ఎలక్ట్రానిక్స్. అదే ఈసీ అయితే 12,000, 12-13,000 అయిపోతుంది. దాదాపు 3 రెట్లు 4 రెట్లకు వస్తుంది. కానీ సేమ్ వాల్యూ, సేమ్ జాబ్, సేమ్ ప్లేస్మెంట్, సేమ్ కరికులం, సేమ్ వాల్యూ. చాలా సందర్భాల్లో ఈసీ జాబ్ ఇచ్చే దగ్గర ఈఐ వాళ్ళ గురించి, ఈఐతో గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి, ఈటీతో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. థర్డ్ది ఎంజేఐటీ. మిత్రులు, దీని మీద అనేక రకాల వీడియోలు చేయడం జరిగింది. ఎంజేఐటీ ప్రొఫెసర్స్ తోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఐఐటీకి హైదరాబాద్ సంబంధించిన మెటలర్జికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రొఫెసర్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఎంజేఐటీలో ఉన్న ఒక కోర్సు ప్రైవేట్ కాలేజీలో దేశం మొత్తంలో 2 కాలేజీలు మాత్రమే ఉంది. ఒకటి పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, రెండవది ఎంజేఐటీ హైదరాబాద్. ఇది సిబిఐటీ వాళ్ళది, అద్భుతమైనటువంటి కాలేజ్. ఇది మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది, దాదాపు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. మీ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలంటే అద్భుతమైనటువంటిది ఇది. స్టార్టింగ్లో ప్యాకేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది. డిఆర్డిఓలో, ఇస్రోలో, బార్క్లో, ఎన్టీపీసీలో, ఓఎన్జీసీలో, ఇండియన్ ఆయిల్లో, వైజాగ్ స్టీల్లో, బిహెచ్ఎల్లో అనేక వాట్లలో మీకు అద్భుతమైన జాబ్స్ ఉంటాయి. దేశం మొత్తంలో 2,500-3,000 మంది బయటకు వస్తే అన్ని జాబ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. 1:1 కాంపిటీషన్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉంది, ఈ కోర్సే అదే మెటలర్జీ. ఎంఎంటీ కోడ్ ఇది. మీకు నారాయణమ్మ కోడ్ ఏమో ఈటీఈ, విఎన్ఆర్ ఏమో ఈఐఈ, ఎంజేఐటీ ఏమో ఎంఎంటీ, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ టెక్నాలజీస్ ఉంది. దీనే మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటున్నాం, లేదా మెటీరియల్ ఇంజనీరింగ్ అంటున్నాం. కొన్ని కాలేజ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటున్నాం. మీకు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఇది చదివాడు, దీని మీద నాకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చింది. దేశం మొత్తం అతి గొప్ప మెటలర్జికల్ సైంటిస్టులు అతను ఒకడు.
నేను వారు ఇంటర్వ్యూ చేయడం ద్వారా పబ్లిష్ త్వరలో పబ్లిష్ అవుతుంది, ఎడిటింగ్లో ఉంది. తెలియకపోవడం వల్ల దీనికి కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నేను సాయి రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను, మీరు చూసే ఉండొచ్చు చాలామంది. హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ను. వారు బ్యాచ్ 59 మంది చేరితే 59 మంది బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు లైఫ్లో, పెద్ద పెద్ద స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్కు, ఆర్గనైజ్డ్ జాబ్స్కు, ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండే జాబ్స్కు ఇది స్వర్గధామము. కాబట్టి ఈ కోర్సు ఎంఎంటీ మెటీరియలాజికల్ ఇంజనీర్ లేదా మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ టెక్నాలజీ అనేటువంటి పేరుతో ఎంఎంటీ ఈ కోడ్. ఇది 70-80 వేలకు కూడా సీట్ వస్తుంది. ఎంత వచ్చినా వస్తుందంటే 80 వేలకు కూడా ఓసీకి వస్తుంది. ఇది మీకు చాలా చాలా అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. అతి ఎక్కువ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి జాబ్ బ్రాంచ్ ఇది, అన్నిటికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్. 3000 మంది ఉంటే 3000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు ఇంట్రెస్ట్ లేకుండా మీరు సాఫ్ట్వేర్కి వెళ్తే అది వేరే విషయం, మీరు జాబ్ చేయకుండా వేరే విషయం. కానీ 3000 మంది దేశం మొత్తంలో 10 లక్షల మందిలో 3000 మంది మాత్రమే ఇంజనీర్లు వస్తుంటే ఆ 3000 మంది ఉద్యోగాలు మీకు ప్రొడ్యూస్ అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, స్కిల్ ఇండియాలో భాగంగా అనేక కొత్త కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నాయి. వాటి అన్నిటిలో కూడా మీకు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కావాలి. డిఫెన్స్లో కూడా చాలామంది మెటలర్జికల్ ఇంజనీర్స్ అవసరం మిత్రులారా. కాబట్టి ఈ 3 కూడా 3 టాప్ 10 కాలేజెసే, 3 బ్రాంచెస్ మంచివే, దూరం ర్యాంక్ వచ్చినా వస్తుంది. కాబట్టి తెలివైన వారు మూసధోరణం పోకుండా ఇలా చాలా మంచి బ్రాంచెస్ను, డిఫరెంట్గా ఉన్న బ్రాంచెస్ను, ఎంప్లాయబిలిటీ ఉండేటువంటి బ్రాంచెస్ను, మన ర్యాంక్కి వచ్చేటువంటి బ్రాంచెస్ను ఎంపిక చేసుకుంటారు. ఈ విధంగా ఈ 3 బ్రాంచెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను సూచిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.